మీ పేరేంటో నాకు తెలియదు. బట్ ఒకసారి మీరు కాల్ చేస్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది. సైదాకి మాకు ఎటువంటి సంబంధం లేదండి. దయచేసి మీరు ముందుగా ఆ వీడియోని డిలీట్ చేయండి. యోయో టీవీ అని మీరు ఏదైతే మాట్లాడారో, యోయో టీవీ అని ఏదో తమిళలాగా అది పెట్టారో ఆ డిస్క్రిప్షన్లో, అవి తీసేసి అర్జెంటుగా ఆ వీడియోని మీరు ప్రైవేట్లో పెట్టండి. ఎందుకంటే సైదా అనేవాడు మాకు ఓన్లీ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేశాడు ఎప్పుడో. ఇప్పుడు ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు మా పర్మిషన్ లేకుండా మా ఛానల్ని మీరు ఎందుకండి యూజ్ చేసుకున్నారు? అట్లా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే అండి. మీరు ఒక మహిళ, నేను ఎందుకంటే మీరు నాతో మాట్లాడితే మనం ఇంకా క్లారిటీగా మాట్లాడుకోవచ్చని నేను కాల్ చేస్తున్నాను. బట్ మీరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. బట్ అతనికి సైదాకి మాకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి ఆ వీడియోని మాత్రం డిలీట్ చేయండి ప్లీజ్. ఇది మా చైర్మన్ గారికి ఇంకా తెలియదు. చైర్మన్ గారు తెలిస్తే అందరినీ ఇది చేస్తారు. ఇప్పటిదాకా ఎందుకు మీరు ఊరుకున్నారని. దయచేసి ఆ వీడియో మట్టుకు ఒకటి డిలీట్ చేయండి. మీరు మిగతా వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఉంచుకోండి, మాకేం సంబంధం లేదు. ఎందుకంటే సైదా అనేవాడు మాకు సంబంధం లేని వ్యక్తి. సో దయచేసి యోయో టీవీ గురించి మీరు ఏదైతే వీడియో పెట్టారో అది మాత్రం డిలీట్ చేసేయండి దయచేసి. మీరు ఆఫీస్కి వచ్చి కలుస్తానంటే ఇక్కడ ఎవరు ఆఫీస్కి రండి, కలుద్దాం. ఏముంది అసలు ఆ వ్యక్తికి మాకు సంబంధం లేనప్పుడు మీరు వచ్చి కలిసి రండి. ఎవరన్నా రావచ్చు మా ఛానల్కి, నో ప్రాబ్లం. మీకు అడ్రస్ కావాలంటే కూడా నేను పెడతాను. దయచేసి ఇమీడియట్లీ ఆ వీడియో అయితే డిలీట్ చేయండి. మీరు నాతో మాట్లాడకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. బట్ నాకు వీడియో మాత్రం డిలీట్ అయిపోవాలి ప్లీజ్ మేడం. నేను ప్లీజ్ అన్నాను, అర్థం చేసుకోండి.